పరహింస చేయరాదని మరి మరి బోధించి నీవు మాత్రము సర్వంబర నిముసమున హరింతువు మురహర ఆ చిక్కు విప్పు మోహన రూపా మోహన రూపా. ప్రసన్నమైన ఆకారంతో పరవశింపజేసే వెంకటేశ్వర, వేద రూపంలో నీవు మాకు అహింస పరమోధర్మ అని ప్రబోధించావు. మరి నీవు మాత్రం ప్రళయకాలంలో ఈ సమస్త సృష్టిని అరక్షణంలో లయింపజేస్తావు. ఈ తేడాను ఎలా సమన్వయించుకోవాలి స్వామి? అదీగాక మురాసురుడు మొదలైన రాక్షసులను కూడా నీవు సంహరించావు. హరించడం అనే లక్షణం వల్లనే నీకు హరి అనే పేరు ఏర్పడిందట. హరయే నమః అని నీకు నమస్కరిస్తున్నాము. హింస అహింసలకు సంబంధించిన ఈ చిక్కు ముడి నీవే విడదీసి ధర్మాలను ధర్మ సూక్ష్మాలను తెలియజేసి ఒక పరిష్కార మార్గం చూపాలి స్వామి.